ఒక్కసారి మన నూరు వరహాల చెట్టు చూడండి. చెట్టు నిండా ఫ్లవరింగే. ఒక్క వర్షం పడ్డది, ఆ వర్షానికి చెట్టు చూడండి ఎంత బాగా వచ్చేసిందో. చూడటానికి చెట్టు కూడా చాలా హెల్దీగా ఉంది. ఆకులు మొన్నటి వరకు ఎండిపోయినట్టు ఉన్నాయి కదా, ఇప్పుడైతే చెట్టు కూడా చాలా బాగా వచ్చేసింది. ఫ్లవర్స్ కూడా బాగా వచ్చేసినాయి. మనకి ఫస్ట్ గార్డెన్లో రాగానే ముందు పూల చెట్లు అయితే చూపిస్తానండి నేను. నాకు అదొక ఆనందం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే హార్వెస్ట్ వీడియో అండి. కొన్ని వంకాయలు, కొన్ని కాకరకాయలు, బెండకాయలు, కొన్ని ఆకుకూరలు ఉన్నాయి, అవి అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ముందైతే వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. వంకాయలు అయితే ఎక్కువగా అయితే ఏం లేవు, ఉన్న కాడికైతే మంచి సైజులో హెల్దీగా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఒక వంకాయనైతే విత్తనాలకు వదిలేసుకోవాలండి. ఆ కాయ అనేది ఎప్పుడు మన గార్డెన్లో ఉంటుంది. మనం కొని తెచ్చుకున్న వంగ చెట్లు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బాగా వస్తున్నాయి, ఒక్కోసారి ఏం కాయట్లేదు. అందుకని మన విత్తనాన్ని మాత్రం మనం కంపల్సరీ సేవ్ చేసుకోవాలి. ఈ కూలర్ టబ్లో 3 మొక్కలు ఉన్నాయి. ఆ 3 మొక్కల్లో మధ్యలో మొక్క చూడండి, ఆకులన్నీ ఎల్లో కలర్లో ఉన్నాయి. ఏ ప్లాంట్ అయినా ఇట్లా ఎల్లో కలర్లో ఉన్నప్పుడు దానికి కిచెన్ కంపోస్ట్ బాగా పనిచేసిద్దండి. కిచెన్ కంపోస్ట్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి కిచెన్ కంపోస్ట్ ఇచ్చామంటే వెంటనే కలర్ అనేది చేంజ్ అయ్యిద్ది, మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్లవరింగ్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా మనకి ఫ్రూటింగ్ కూడా వచ్చేసిద్ది కదా. చూడండి ఎంత డల్గా ఉందో చెట్టు, అస్సలు ఒక్క పువ్వు కూడా లేదు దానికి. వంగ చెట్లు అయితే నా దగ్గర ఎక్కువ అయితే ఏం లేవండి, కొంచెమే చెట్లు ఉన్నాయి. అన్నీ రోగం వచ్చి పీకేసా కదా. ఈ ఉన్న చెట్లకైతే ఇప్పుడే 1-2 వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఈ చెట్టుకి కొన్ని వచ్చినాయిలే కానీ కొన్ని ఎదిగినాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఈ చెట్టుకు కూడా బాగానే వచ్చినాయి కానీ అన్ని చిన్న కాయలు అన్నమాట, ఇంకా పెద్దగా అవ్వలేదు. అన్నీ చిన్న చిన్న పిందెలాగే ఉన్నాయి. ఆ పెద్ద కాయలు అయితే కోసేద్దాం. నేను కొత్త మొక్కలు అయితే ఏమీ లేదండి, వంగ మొక్కలు ఉన్న కాడికి అలా ఉంచేసాను. కొత్త మొక్కలు కూడా వేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆ వంగ చెట్లు ఎక్కువ వేసినా కూడా ఆ వంకాయలు తింటుంటే ఏమవుతుందంటే నాకు దురదలు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను కొత్త మొక్కలు ఏమి వేయకుండా ఈ ఉన్న కాడికే ఉంచేసా. ఈ ఉన్నవి మాకు సరిపోతాయండి ఇప్పుడైతే. అందుకని చెప్పేసి నేను కొత్త మొక్కలు జోలికి పోదలుచుకోలేదు. ఇంకా మనం ఏమన్నా మనకి ఎక్కువ యూజ్ అయ్యేవి ఉంటే వేరే మొక్కలు వేసుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి ఇక వంగ మొక్కలు అయితే ఇంతటితోటే, ఈ చెట్లు తీసేస్తేనే మళ్ళీ కొత్త మొక్కలు వేయాలి. ఒక 1/4 కిలో అన్నీ అయితే వచ్చినాయి ఇప్పుడు. ఇంకా ముందు అయితే రావచ్చులేండి. ఇదిగోండి ఇక్కడ ఒక మన గార్డెన్లో మొక్క, ఇది నేను తీసుకొచ్చి ఇక్కడ వేసేసాను. 2 మొక్కలు అయితే కొత్త మొక్కలు మన గార్డెన్లో మొక్కలు తీసేసా అంతే. ఇక్కడ ఒక చెట్టు ఉంది, దీనికైతే ఏమీ ఫ్లవరింగ్ అది ఏమి లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే కాకరకాయలు. ఈ కాకర తీగకి వర్షం వచ్చేసరికి ఎక్కడ లేని హుషారు వచ్చి తీగలు అయితే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి. తీగ జాతులకి వర్షం ఉండాలండి, వర్షం ఉంటే మాత్రం చాలా బాగా వస్తాయి. మనం ఏ పోషకాలు ఇవ్వకపోయినా, ఎరువులు ఇవ్వకపోయినా సరే వర్షపు నీళ్లతోటే చెట్లు చాలా హెల్దీగా వచ్చేస్తాయి. కాకపోతే దోసకాయకు మాత్రం వర్షం అంత ఇష్టం ఉండదు. దోస తీగ అంతా ఎర్రగా అయిపోయి పాడైపోతుంది. దోస ఒకటి, గోడి చిక్కుడు ఒకటి, కానీ ఇక మిగతా చెట్లన్నీ చాలా బాగా హెల్దీగా వచ్చేస్తాయి. వంకాయలు కూడా ఆడుకొనే ఉన్నాయి, అవి కూడా కోసేసుకుందాం. ఎన్ని వచ్చినా మనం టెర్రస్ మీద మాత్రం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి, లేకపోతే చెట్లు అనేవి పాడైపోతాయి. చిన్న చిన్న కుండీలు కదా, అందుకని చెప్పేసి మనం ఎప్పటికప్పుడే తీసేసుకోవాలి. అందులో ఈ కాకర తీగలన్నీ చిన్న చిన్న కుండీల్లో వచ్చేసినాయి కదా, విజయాలకు వదిలేసిందిగా. తీసేయాలంటే ప్రాణం అవ్వట్లేదు, ఇక అలాగ ఉంచేస్తున్నాం. ఏదో 1-2 వచ్చేస్తున్నాయి. మనం ఈ 2 కోసామంటేనే ఇంకా 2 ఎదుగుతున్నాయి. బలం సరిపోక ఇక అలాగే ఉండిపోతున్నాయి అన్నమాట. ఎప్పుడైనా తీగ జాతులకి కొంచెం పెద్ద కుండీలే ఉండాలండి, మరీ చిన్న చిన్న వాటిల్లో పెట్టి రావట్లేదు అనుకోవటం కూడా రాంగు. వాటికి పోషకాలు సరిపోవాలి కదా. ఇదిగోండి ఇక్కడ కూడా చిన్న కుండీలోనే దోస తీగ వచ్చేసింది.
నేను 4 వదిలేసాను. ఈ ఒక్క కాయ కాసింది. ఇది కూడా సైజు చూడండి ఎంత చిన్నగుందో. 2 పడ్డాయి. ఒకటేమో ఇంకా ఇది కోసాం కాబట్టి అది ఎదిగిద్ది. ఇక్కడ ఒకటి ఉంది. ఇది పండింది. ఇది చిన్నగానే ఉంది. ఇవి వాటంతట అవి ఏదో ఒక కుండీలో వచ్చేసినాయి. అంత సైజులో రావు. మనం కావాలని మంచిగా కుండీలో మట్టి అది రెడీ చేసుకొని పెట్టుకున్న కుండీలో అయితే చాలా బాగా వస్తాయి. ఇక ఏదో మనం తీసుకొచ్చి ఊడ్చింది అది వేసిన చెత్తలో వచ్చేసినాయి. ఏదో కొంచెం తీగ పాకేదాకా బాగా వస్తుంది. ఇక తర్వాత కాయల దగ్గరకు రాబోయేటప్పటికి కాయల సైజు పెరగవు అసలు. ఇక్కడ దొండ తీగకి రోగం వచ్చిందండి. రోగం వచ్చాక 2 సార్లు మందు కొట్టాక మంచిగా హెల్దీగానే వచ్చింది. కాయలు కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మనకి చెట్టు హెల్దీగా వస్తుంది అంటే, ఆ రోగం తగ్గిందంటే ఆ తీగలు అనేవి చాలా ఫాస్ట్గా పెరిగిపోద్ది. అదే గుర్తు మనకి. కాకపోతే పురుగులు, తేనెబంక, పిండి నల్లి మొత్తం అటాక్ అవుతున్నాయండి. ఎందుకంటే ఈ వర్షం ఏమవుతుంది, నైట్ ఏమో వర్షం పడుతుంది. అది పెద్ద పెద్ద వర్షాలు ఏం కాదు, మామూలుగా వర్షం పడుతుంది. పగలేమో బాగా ఎండ వచ్చేస్తుంది. అలా వాతావరణం ఉన్నప్పుడు బాగా అటాక్ అవుతాయండి రోగాలు అయితే. ఈ పురుగు వచ్చేసి ఆకులు మొత్తం తినేస్తుంది. అది మనం ఉదయం వస్తేనే మనకు ఆ పురుగులు అనేవి కనపడతాయి, లేదా నైట్ టైంలో. ఇవ్వండి వర్షం పడేసరికి పొట్ల తీగ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చేసింది. కాయలు కూడా చాలా బాగా పడ్డాయి. మంచిగా వర్షాలు ఉంటే గార్డెన్ బాగుంటుందండి. వర్షాలు లేకపోతే మనం ఎంత వాటర్ ఇచ్చినా కూడా వాటికి సరిపోవట్లేదు. వర్షపు నీళ్ళల్లోనే వాటికి అన్ని రకాల పోషకాలు అందుతాయి. చెట్లు బాగా గ్రోత్ వస్తుంది. ఇవ్వండి ఇక్కడైతే కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. ఆ కింద అయితే కొంచెం క్యూర్ అయింది, కానీ చిక్కుడుదిగా ఆ పైకంతా వెళ్ళిపోయింది. అదేమో మా విజయాన్ని కొట్టమంటే దాని మీద పూసేస్తుందో ఏమో, అది తొందరగా క్యూర్ అవ్వట్లేదు. ఆ కింద కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, అయితే కోసుకుందాం. ఇక్కడైతే బెండకాయలు ఉన్నాయండి. కొన్ని బెండకాయలకైతే పిండి నల్లి వచ్చేస్తుంది. రోజు వాటర్ స్ప్రే చేసి తుడిచేస్తున్నాం, అయినా కూడా సరే. అదిగోండి చూడండి, దాన్ని ఎప్పటికప్పుడు వాటర్ తోటి బాగా గట్టిగా ఫోర్స్తో కొట్టాలి. ఇంకా బెండకాయలు అయితే బాగానే వస్తున్నాయండి, పర్వాలేదు. మనం ఎరువు ఇచ్చేసి మంచిగా కదిలిచ్చి రోజు లిక్విడ్లో ఇస్తున్నాం కాబట్టి బెండకాయలు అయితే బాగానే వస్తున్నాయి. ఇవన్నీ కోయాలంటే కొంచెం లేటు పట్టిద్దండి. మొత్తం కోసాక చూపిస్తే అక్కడ ఒకటి ఉంది. ఇంకా అటు సైడ్ కొన్ని ఉన్నాయి. ఇవి రోజు కోస్తూనే ఉండాలండి బెండకాయలు మాత్రం. ఒక్కరోజు ఆపామంటే మాత్రం ఎందుకో తొందరగా ముదిరిపోతాయి. ఇవ్వండి ఇక్కడ కొన్ని ఉన్నాయి, అటు కొన్ని ఉన్నాయి. ఈ చెట్టుకు ఒకటి ఉంది, చిన్న కుండీ అయినా సరే ఇందులో కూడా భలేగా వచ్చినాయి బెండకాయలు మాత్రం. విత్తనం కూడా మంచిగా ఉండాలండి. మనం పెట్టే కుండీ కూడా కాదు, విత్తనం కూడా బాగుంటేనే బాగా వస్తాయి కాయలు. ఇవ్వండి చిక్కుడుకాయలు అయితే కొన్ని వచ్చినాయి. ఇవ్వండి బెండకాయలు, కొన్ని వంకాయలు, కొన్ని కాకరకాయలు, కొన్ని దొండకాయలు. దొండ తీగ ఇప్పుడే ఎదుగుతుంది కదా, పాత తీగలు మొత్తం తీసేసాంగా. కొత్త తీగకి ఇప్పుడే కొన్ని వస్తున్నాయి. మనం దొండ తీగ అంతా అట్లా ఉంచేస్తే మొత్తం గార్డెన్ అంతా దొండ తీగ అయిపోయింది, నీడ ఎక్కువైపోతుంది. అందుకని చెప్పేసి ఆ తీగను మొత్తం తీసేసాను. ఒక తీగ ఉంచేసి మొత్తం తీసేసాం. ఇదిగోండి ఇక్కడైతే ఇప్పుడు తోటకూర ఉంది. తోటకూర కట్ చేసుకుందాం. బచ్చల కూర కూడా ఉందిలే, కానీ బచ్చల కూర అయితే ఇప్పుడు కట్ చేయను. ఇక తోటకూర ఒకటే కట్ చేస్తా. ఇది చూడండి లోపల హోల్స్లో నుంచి వచ్చేసింది. అసలు గంగబాయల కూర ఏను, ఇంకా ఏంటి ఆ కూర ఏదో నాకు పేరు తెలవదు. ఇదిగోండి ఇది గార్డెన్ మొత్తం గంగబాయల కూర, తోటకూర అయింది. బచ్చల కూర, తీగ బచ్చలు కూడా ఆడాడబడి అవి కూడా అంతే, మొత్తం తీగ బచ్చలే. నేను ఇందుట్లో పాలకూర చల్లే కదా, పాలకూరతో పాటు చూడండి ఎన్ని రకాలు వచ్చేసినాయి మళ్ళీ అందులో.
ఇప్పుడు వర్షాలు పడితే కనుక ఇక తోటకూరకి ఎక్కువ చేడు వచ్చేస్తుందండి. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే మొక్కలకి ఇప్పుడు ఈ పాత ఈ మందంగా ఉంది చూడండి కాడ, అట్లాంటి కాడలు కనుక కొన్ని వదిలేసుకున్నాం అనుకోండి, దీనికి ఎప్పటికీ ఉండదు అసలు, చేడు అనేదే రాదు ఇంకా. ఇదిగోండి ఇది ఒకటి చూడండి, ఇది ఎన్నిసార్లు కోసాను అలాగొచ్చేస్తుంది. వీటికి తొందరగా రోగం రాదు, కానీ ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న మొక్కలకి మనం నారు చల్లుకుంటాం కదా, ఇప్పుడు చల్లినప్పుడు మాత్రం ఆ మొక్కలకు మాత్రం వర్షాలు పడితే రోగం వచ్చేస్తుంది. మనం ఇలాంటి 4-5 చెట్లు వదిలేసుకుంటే చాలండి అసలు. ఇక్కడైతే పుదీనా ఉంది, నేనైతే కట్ చేసింది అయితే చూపించలేదండి, క్లిప్ మిస్ అయింది. ఇదిగోండి మొత్తం తీసేసాను ఇందులో. అది గట్టిగా అయిపోయి నేల మొత్తం ఎర్రగా అయిపోతుంది, నీళ్ళు నిలిచినట్టుగా అయిపోయి. ఇప్పుడు ఇదంతా కోసేసాక దాన్ని మొత్తం కదిలియాల. అలా నీళ్ళు ఆగినప్పుడు ఆకులు ఇలాగ కొన్ని ఒక్కోసారి ఇట్లా అయిపోతాయి అన్నమాట, రోగం తగిలినట్టే. ఇదిగోండి ఇంత అయితే వచ్చింది మనకి పుదీనా మొత్తం, తోటకూర ఇంత వచ్చింది, కొన్ని కూరగాయలండి. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.